అందరికీ నమస్కారం అండి. బుధవారం సందర్భంగా ఈరోజు మనం పాతాళ గణపతి ఆలయం గురించి తెలుసుకుందాము. ఇది దక్షిణ భారతదేశంలోని ఆ పరమేశ్వరుడు కొలువై ఉండే పుణ్యక్షేత్రాలలో శ్రీకాళహస్తి అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం. రాహుకేతు పూజలు జరిగే ఈ క్షేత్రంలో చాలా మందికి తెలియని మరో రహస్యం పాతాళ గణపతి ఆలయం గురించి. ఏ పండగైనా ఏ శుభకార్యమైనా తొలి పూజ అందుకునేది వినాయకుడు. స్వయంభూగా అనేక పుణ్యక్షేత్రాల్లో ఆవర్భించిన సంగతి తెలిసిందే. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటి శ్రీకాళహస్తి. శివుడు పంచభూత క్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడు కూడా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ పాతాళ వినాయకుడు గురించి శ్రీకాళహస్తి మహత్యంలో దూర్జటి హరవిలాసంలో శ్రీనాథుడు పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం ఉత్తర గోపురానికి దగ్గరలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు పాతాళంలో కొలువుదీరి ఉంటారు. పాతాళ వినాయక స్వామి వారు 40 అడుగుల ఎత్తులో కొలువై ఉండటం వెనుక ఒక కథనం కూడా ఉంది. పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలోని జీవనదిలో ప్రవేశించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రార్థనతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది, కానీ అందులో నీళ్లు ఉండవు. ఈ కార్యం మొదలుపెట్టే ముందు గణపతిని పూజించకుండా ఈ కార్యం తలపెట్టుటే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు గణపతిని ఆరాధించాడు. పాతాళ మార్గం గుండా అక్కడికి చేరుకున్న గణపతి అగస్త్య మహర్షి కోరికను నెరవేర్చాడు. అగస్త్య మహర్షి కోరిక మేరకు గణపతి దర్శనం ఇచ్చిన చోటునే వెలిశాడు. అందువలన ఈ శ్రీకాళహస్తిలో వినాయకుణ్ణి పూజించడం వల్ల ఆటంకాలు ఆందోళన తొలగిపోయి విజయాలు చేకూర్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ పాతాళ వినాయకుడి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. చాలా చిన్న ద్వారం ఉండటం వల్ల గుడిలోకి వెళ్ళడం తిరిగి రావడం కొద్దిగా కష్టం అవుతుంది. అందుకే 10 మందికి మాత్రమే లోనికి పోవడానికి అనుమతిస్తారు. మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు ఒకటి మార్గం లోనికి ఉంది. దాదాపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోరిన కోరికలు తీర్చేవాడని చాలా ప్రసిద్ధి. ఈ కాళహస్తి ఆలయంలో నిర్మాణంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, కాళహస్తేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు అభిముఖులై ఉంటారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్భుజ పురుషార్థ సిద్ధి లభిస్తుందని ఇది సూచన అని విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తర ముఖంగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణ ముఖంగాను, మహాద్వారం ఎదురుగాను ఉన్నారు. ఈ విధంగా మనము పాతాళ గణపతి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాము. ఓం గం గణేశాయ నమః.